ఆసక్తికరమైన విషయం ప్రపంచంలో ఎక్కడ జరిగినా దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అదే భారత్లో జరిగితే ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలని మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకప్పుడైతే పుస్తకాల్లోనూ లైబ్రరీకి వెళ్ళో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చేతిలోనే ప్రపంచం ఉండడంతో ఎక్కడికి కదలకుండా పూర్తి సమాచారాన్ని సేకరించేస్తున్నారు. సాగర్ తీరం ఒక సుందరమైన ఆహ్లాదకరమైన ప్రాంతం మాత్రమే కాదు, డిఫెన్స్ రంగానికి సంబంధించి ఒక ఎడ్యుకేషనల్ హబ్ కూడా. ప్రస్తుతం నేను ఇక్కడ TU-142 యుద్ధ విమానం దగ్గర ఉన్నాను. అలాగే విశాఖపట్నం తీర ప్రాంతంలో అంటే ఈ బీచ్ రోడ్లో ఒక పక్క కుర్సురా సబ్మెరీన్, మరో పక్క TU-142 యుద్ధ విమానం. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే ప్రజలకి పూర్తిగా మన డిఫెన్స్ సంబంధించిన విషయాల్ని వెల్లడించడంతో పాటు మన భారత రక్షణ వ్యవస్థని మరి దాని యొక్క పటిష్టతని కూడా తెలియజేసే విధంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇక్కడ ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. అసలు TU-142 యుద్ధ విమానం యొక్క విశేషాలేంటి, ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న మా విషయాలు నేపథ్యంలో ఎక్కువ మంది సోషల్ మీడియాస్లో కూడా మన భారత రక్షణ వ్యవస్థ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతకి ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసాను. మరి దీని విశేషాలు ఏంటనేవి చూద్దాం. ప్రస్తుతం దేశంలో ప్రతి నోట మెదులుతున్న అంశం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని పరిణామాలతో యుద్ధాలు, విజయాలు, వాటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ పర్యాటక మణిహారంలో ఒకటైన యుద్ధ విమానం TU-142 మ్యూజియం గురించి సైతం తెలుసుకుంటున్నారు. నావికాదళంలో 29 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించి నిష్క్రమించిన ఈ యుద్ధ విమానం ఇప్పుడు విశాఖలో మ్యూజియంగా కొలువుదీరింది. విశాఖ సాగర తీరంలో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం పేరుతో డిఫెన్స్ రంగంలో సేవలు అందించి నిష్క్రమించిన యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు ప్రస్తుతం మ్యూజియంగా కొలువుదీరడంతో ప్రజలు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో మన రక్షణ రంగ సామర్థ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖలోని TU-142M యుద్ధ విమానం ప్రత్యేకంగా మారింది. దాదాపుగా 3 టార్పెడోల్ని ఒకేసారి మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న యుద్ధ విమానం. అలాగే 90,000 కిలోల బరువును కూడా ఒకేసారి మోసుకెళ్తుంది. దాదాపుగా గాలిలో 16 గంటల పాటు సేఫ్గా ల్యాండ్ అవడంతో పాటు తక్కువ ఎత్తు నుంచి అది ఏదైతే దాని టార్గెట్ ఐకాన్ ఉంటుందో దాన్ని రీచ్ అయ్యేందుకు సామర్థ్యంతో దీని డిజైన్ అనేది నిర్మించబడి ఉంది. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ TU-142లో దాదాపుగా 29 ఏళ్ళు మన తూర్పు నావికా దళంలో దాని సేవలు అందించి రిటైర్ అయిన తర్వాత ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఉంచాలన్న దీంతో ఇక్కడ మ్యూజియంగా దీన్ని తీర్చిదిద్దారు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక దీంట్లో చాలా అత్యంత ఆధునికమైన టెక్నాలజీని కూడా ఉంచబడి ఉన్నది. దాదాపుగా 3 టార్పెడోల్స్ని ఒకేసారి గగనతలంలోకి తీసుకెళ్తుంది. బరువుని కూడా తీసుకెళ్తుంది. దాదాపుగా 10 మంది నావికులు ఒకేసారి దీంట్లో ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ యాంటీ సబ్మెరియన్ సర్వీస్గా దీన్ని చెప్పొచ్చు. అంటే ఇది దాదాపుగా సబ్మెరియన్స్ మీద నుంచి గగనతలంలో, సముద్ర గర్భంలో కూడా వర్క్ చేయగలదు. అంటే ఒకేసారి దీని సామర్థ్యాన్ని అంతటినీ కూడా 16 గంటల పాటు వినియోగించుకునే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఆ విధంగా 29 ఏళ్ల పాటు అనేకమైన ఆపరేషన్స్లో ఇది పాల్గొన్న తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం విశాఖలో మ్యూజియంగా ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. తూర్పు నావికాదళంలో 29 ఏళ్ల పాటు సేవలందించిన ఈ యుద్ధ విమానం యాంటీ సబ్మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ 3 టార్పిడోలను ఒకేసారి తీసుకుని వెళ్లగలిగే సామర్థ్యం దీని సొంతం. అధిక ఇంధనంను నింపుకొని గాలిలో సుమారు 16 గంటలు ఏకధాటిగా ప్రయాణించగలిగే టెక్నాలజీతో రూపొందించిన ఎయిర్ క్రాఫ్ట్ ఇది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ యుద్ధ విమానం యాక్సిడెంట్ ఫ్రీగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్లో పాల్గొని 2017లో విరామం తీసుకుంది. దీంతో డిఫెన్స్ ఎడ్యుకేషన్ కోసం మ్యూజియంగా మార్చి ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానం అందిస్తున్నారు. ఈ యుద్ధ విమానాన్ని వీక్షిస్తున్నారు, పిల్లలతో తీసుకొని వచ్చారు. అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చెప్పొచ్చు. మీరేంటన్నారు? ఇలాంటి ఉండడం వైజాగ్లో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. దీనివల్ల
దీనివల్ల పిల్లలకి అన్ని విధాలుగా చూపించడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్లస్ ఇలాంటి ఫ్లైట్స్ అనేది ఎక్కడ ఏషియాలో కూడా ఎక్కడ మ్యూజియంగా పెట్టలేదు ఎక్కడ కూడా. సో దీనివల్ల పిల్లలకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి, అసలు మన నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, మన దేశానికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంత కష్టం అనేది దీనివల్ల తెలుస్తుంది. ఇక్కడ చాలా బాగుంది. ఆర్మీ ఏరోప్లేన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ లోపల ఎలా చేస్తామో అన్నీ చూపిస్తారు. అదే ఫ్లైట్ ఎలా నడుపుతారు, అలా ఆర్మీస్ ఎలా ఉంటారో అన్నీ చూపిస్తారు. ఎయిర్ మీన్స్ అన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ప్రస్తుతం నేను TU-142 యుద్ధ విమానం దగ్గర ఉన్నాను. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మన హెచ్ఎం టీవీతో పంచుకునేదానికి ఈ యుద్ధ విమానం యొక్క క్యూరేటర్ కుమార్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. అంతేకాదు ఆయన విశ్రాంత నేవీ ఉద్యోగి కూడా. దీనికి సంబంధించి ఎలా ఈ మొత్తం ఈ ఫ్లైట్కి సంబంధించి వివరాలు ఏంటి, అలాగే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే మోటివేషన్ ఏంటి అసలు అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ముందుగా మేము మీకు చెప్పాలనంటే దీని విశేషాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు హెచ్ఎం టీవీ నుంచి మీ దగ్గరకు వచ్చాం. సార్, ఈ యుద్ధ విమానం ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకి మ్యూజియంగా అందుబాటులోకి రావడానికి ముందు దాని సర్వీసెస్ నేవల్లో దాదాపుగా 29 సంవత్సరాలు అది నిర్విరామంగా సేవలు అందించింది నావికాదళంలో. ఏంటి సార్ దీని స్పెషాలిటీ? మ్యామ్, నా పేరు ఎంఆర్ కుమార్. ఇక్కడ మనకి యుద్ధ విమానం మ్యూజియంగా కన్వర్ట్ అవ్వకముందు 1988లో ఇండియన్ నేవీ టోటల్ 18 నెంబర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇండెక్ట్ చేసుకోవడం జరిగింది. సో 1988లో 2 ఎయిర్క్రాఫ్ట్స్ గోవాలో అవుట్లెట్ గోవా MMలో పెట్టడం జరిగింది. దాని తర్వాత 92లో విత్ ద ఫుల్ స్క్వాడ్రన్, దీన్ని అల్బర్టో స్క్వాడ్రన్ అంటారు. అల్బర్టో స్క్వాడ్రన్ ఎంటైర్ అల్బర్టో స్క్వాడ్రన్ షిఫ్టెడ్ టు INS రజాలి, అరకోనం, నియర్ టు చెన్నై దగ్గర అరకోనం బేస్ ఉంది. ఆ బేస్ దగ్గర ఇవి నేను అకామిడేట్ చేసి అక్కడి నుంచే మొత్తం ఆపరేషన్ కండిషన్స్ అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ భారత నేవీలో ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇది రష్యన్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్, రష్యన్ TU-140 ఎయిర్క్రాఫ్ట్ అనమాట. రష్యా నుంచి మనం కొనుగోలు చేసాం, 8 ఎయిర్క్రాఫ్ట్లు కొనుగోలు చేస్తాం. ఇది భారత నేవీలో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కోసం కొనుగోలు చేయడం జరిగింది. దీని తలకు ప్రత్యేకత ఏంటంటే ఇది లాంగ్ మ్యారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్క్రాఫ్ట్. అంటే ఎక్కువగా లాంగ్ రేంజ్ మ్యారిటైమ్, మన కోస్టల్ లైన్ ఎక్కువగా చాలా వ్యాస్ట్ కోస్టల్ లైన్, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి మన నేషన్, టు సేఫ్ గార్డ్ అవర్ నేషన్. దానికోసం మనం ఈ ఎయిర్క్రాఫ్ట్స్ని ముందు చూపుతో తీసుకోవడం జరిగింది. ఇది అంటే మన చెన్నై నుంచి బయలుదేరి గల్ఫ్ ఏడెన్, ఆఫ్ఘన్ బార్డర్, సింగపూర్, మయన్మార్, వయా అండమాన్ అన్ని సర్వే చేసుకుని వస్తుంటుంది. ఆల్సో నాట్ ఓన్లీ మ్యారిటైమ్ రికగ్నైజెన్స్, ఇట్ ఈస్ ఆల్సో క్యారీ అవుట్ ద ఏరియల్ సర్విలెన్స్, ఆల్సో ఏరియల్ సర్విలెన్స్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ అ టర్బో ప్రొపలర్ ఎయిర్క్రాఫ్ట్ కారణంగా ఇది విత్ ద గ్రాడ్యువల్ స్పీడ్, నార్మల్ స్పీడ్లో స్మూత్ లెవెలింగ్ స్పీడ్తో లో లెవెల్ మెయింటైన్ చేస్తూ సముద్రం అండర్లో, అంటే సముద్ర భాగంలో ఉన్న సబ్మెరైన్స్, ఎనిమిది సబ్మెరైన్ ఎక్కడ ప్లాట్ అయ్యాయనేసి సోనోబాయ్స్ డ్రాప్ చేస్తూ కొనుక్కోవడం జరుగుతుంది. సోనోబాయ్స్ డ్రాప్ చేయగానే సౌండ్ వేవ్స్ పంపిస్తుంది. సోనార్స్ వల్ల సౌండ్ వేవ్స్ పంపించి సౌండ్ వేవ్స్ హిట్ అవుతాయి, ఆబ్జెక్టివ్ హిట్ అయ్యి సౌండ్ వేవ్స్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ టచ్ అవుతుంది, అది ఫిష్ అవని, రాక్ అవని, ఆ షిప్ అవని, సబ్మెరైన్స్ అవని, విత్ ద షేప్ అండ్ సౌండ్ అది పొసెస్ చేసి రేడియో వేవ్స్ ద్వారా మీకు ఎయిర్క్రాఫ్ట్లో ట్రాన్స్పోర్ట్ అంటే ఆపరేటర్స్ పంపించడం జరుగుతుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్లో 10 క్రూ ఉంటారు. అంటే నార్మల్గా జెట్లో మీరు 1 or 2 పైలట్స్ చూస్తారు, వాళ్ళే మాన్యువర్స్ అన్ని చేసుకోవాలి. కానీ ఇందులో 10 క్రూ ఉంటారు. ఒక అతను ఫ్లైట్ గన్నర్ రియర్ సైడ్ కూర్చుంటారు, మిగతా 9 క్రూ అనమాట ఫ్రంట్ ఉంటారు. అందులో భాగంగా పైలట్, కో పైలట్, నావిగేటర్, సీనియర్ నావిగేటర్, టాకో కమ్యూనికేటర్, ఫ్లైట్ సిగ్నలర్, ఫ్లైట్ ఇంజనీర్ అండ్ సోనిక్ ఆపరేటర్ కూడా ఉంటారు. అండ్ సీనియర్ నావిగేటర్ అండ్ సెంటర్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్, మీరు ఎయిర్క్రాఫ్ట్లో చూస్తే సెంటర్ ఆఫ్ ది నావిగేటర్ అతను సీనియర్ అబ్జర్వర్ అక్కడ కూర్చుంటారు. అతను టోటల్ ఈ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడ పోవాలి, ఏ విధంగా పోవాలి అనేసి అతను ఎక్కడ ప్లాట్ చేయాలి అనే అందరూ డెసిషన్ అతనే తీసుకుంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే, ఇప్పుడు ఇంతకుముందు గతంలో నేను చెప్పినట్లుగానే
సరిహద్దు ఉన్న పరిణామాలను బట్టి ఇప్పుడు ప్రజలు చాలా క్యూరియాసిటీగా ఫీల్ అవుతున్నారు రక్షణ వ్యవస్థ గురించి. ప్రజెంట్ మనం ఎవరమీ కూడా ఇది వార్ జోన్ అన్నాం. ప్రస్తుతం వాళ్ళు కూడా ఏదైతే ఇరు దేశాలకి సంబంధించిన ప్రతినిధులు కూడా కాసేపటి క్రితం శాంతి చర్చల్లో కూడా పాల్గొన్నారు. సో మీరు అన్నట్లుగా ప్రతి దేశం ఎవరైనా కూడా ఏ సివిలియన్ అయినా కూడా ఖచ్చితంగా శాంతిని మాత్రమే మనమంతా కూడా కాంక్షిస్తాం. ఆ విధంగా ఈ పరిణామాలు కూడా వెంటనే నార్మల్కి రావాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలనేది మనం కూడా ఆకాంక్షిద్దాం. భారత నేవీలో, భారత రక్షణ వ్యవస్థలో ఎంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యవస్థ మనకి ఉంది కాబట్టి అలాంటిది ఇంకా మరికొంత డెవలప్ చేసుకునే అవకాశాలు కూడా ఇండియన్ గవర్నమెంట్స్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఇలాంటి మ్యూజియంస్ ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రధానమైన లక్ష్యంగా ఈ మ్యూజియంస్ని ఇక్కడ విశాఖ తీరంలో తీర్చిదిద్దబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా విలువైన విషయాలు మాకు అందించారు. దీనివలన ప్రజలకి మరింత సమాచారం చేరువయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక TU-142 ఏదైతే ఈ యుద్ధ విమానం భారత నావికా దళంలో తన యొక్క సర్వీసెస్ని అందించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక భారత రక్షణ వ్యవస్థ మీద ఒక అవగాహన కల్పించి దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి మ్యూజియంస్ ఎంతో సహకరిస్తాయని చెప్పి మనకి ఇక్కడ ఉన్న ఇప్పుడు దాకా మనతో మాట్లాడిన వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.